నమస్కారం రా సుబ్బలక్ష్మి. ఏమిటి ఆరోగ్యం బాగుందా? అయ్యో ఇది సుబ్బలక్ష్మి కాదండి, పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి రాణి. పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి కదూ. ఏమ్మా నాన్నగారికి వేసవి సెలవులా? పోస్ట్ మాస్టర్ కి వేసవి సెలవులు ఏమిటండి? అవునవును, పోస్ట్ మాస్టర్ కి వేసవి సెలవులు ఏమిటి? మా అమ్మకి కడుపు. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు ఎన్నో మాసం? అబ్బా అది కాదండి, మా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది, మందు కావాలి. సంతానం యాస్ప్రిన్ మాత్రలు ఇచ్చి పంపించు. అయ్యో కడుపు నొప్పికి ఆస్పిరిన్ మాత్రలు ఏమిటి? సరే ఎనాల్సింది నా కర్మ. ఇదిగో బరాలుగును ఇవి ఇవ్వండి. అవునవును బెరాలుగాని కాదు. ఇదిగో సంతానం కాస్త మంచిగా పెట్టరా. అయ్యో మీరేసుకుంటారేమిటండి? కడుపు నొప్పి మీకు కాదు, వాళ్ళ అమ్మకి. మరి అమ్మ చెప్పమ్మా, విషయం చెప్పకుండా ఊరికే నశ పెడతావు. డాక్టర్ గారు, పొగరుంచడానికి ఏమైనా మందుందా? పొగరా? ఎవరికి? ఉందలేండి, ఒక పొగరు బొత్తు పోట్ల గిత్త. గిత్తల్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా. తిమ్మిరిపోవడానికి మందు ఉందా అండి? తిమ్మిరా? ఎవరికి తిమ్మిరి? ఉందలే అండి, ఒక తిప్పులాడి తిరగలి దిమ్మ. నాకు తిమ్మరంటావా? నాకు పొగరంటావా? నేనెవరన్నారు? నిన్నెవరన్నారే? నాతో ఎట్టుకున్నా ఉంటే గుడ్లు పీకేస్తాను. నాతో ఎట్టుకున్నావు అంటే పిగ పిసికేస్తాను, జాగ్రత్త. ఇక్కడికి వచ్చి గొడవ పడతారేమిటా? కొట్టుకుని ముందు గుడ్లు పిగుతున్నావు. కట్లు కట్టి పంపిస్తే చెరకు రూపాయి పాల వెన్నెల దొరుకుతుంది. మీకేం తెలియదు. ఫోన్లే ఆడపిల్ల కదా నువ్వు ఊరుకుంటుంటే అనుకున్నావా? వెళ్తాను, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. మొత్తం డాక్టర్ గారు. పోస్ట్ మాస్టర్, నువ్వేం పోస్ట్ మాస్టర్ అయ్యా? ఇదిగో చేతి ఆపాలనిస్తే లేకపోతే ఇంటి పని చూసుకో. నీ కోసం ఎక్కడ కూడా ఎత్తుకుని వస్తాను తెలుసా? ఏమిట్రా నీ హడావిడి? హడావుడంటావేంటి? మా సెల్లికి డప్పంపాలా, దానికి చదువైపోయి తిరిగి వస్తుంది కదా. అలాగా? అలాగే నిలబడిపోతావేంటి? అయితే తొందరలో నేనే మీ ఊరు వస్తాను. మా ఊరికా? ఎందుకు? మీ ఊళ్ళో భద్రాచలం గారని మా బాబాయ్ ఉన్నాడు. అదే మీ ఊరి ప్రెసిడెంట్. ఆయనతో చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడించి మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. సరేనా? మరి అప్పటిదాకా ఒక లక్ష్మి 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 లక్ష్మి. ప్లీజ్ నా కోపం తెప్పించద్దు. అంతేనా? అంతే. ఎవరు? నేను స్వామీజీ, లక్ష్మిని. నువ్వా లక్ష్మి? బాగున్నావా? పరీక్షలు అవి బాగా రాసావా? బాగా రాశాను స్వామీజీ. యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం. సంతోషం అమ్మా. అవును, వీడేడి? సిగ్గుపడి బయట నిలబడ్డాడు. సిగ్గా? ఎందుకు? రే అంజీ, లోపలికి రారా. అబ్బో, ఆంజనేయులు దొరగారా? రండి రండి రండి. పోండి స్వామి. ఇదేం వేషం రా? చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి, నా కోసమే. బాగున్నాయి స్వామి. కాస్త చిన్నవయ్యే కదరా? లేదు స్వామి, పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది. చిన్నవైనా పెద్ద అనుకోలు కదా స్వామి. పిచ్చి సన్యాసి. అమ్మా లక్ష్మి, వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు, చెల్లమ్మా అంటాడు. అంత ప్రాణం నువ్వంటే. వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు. నిన్నొక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది. మీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారో. సరి అయిన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరం అయ్యారు. అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలన్నీ నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను. మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎలా చేస్తావురా? ఎలాగంటే ఏవో స్వామి, నేను చేస్తాను అంతే. బండ సన్యాసి, ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఇక్కడ అవుతూ చావాలా? అటు చావచ్చు కదేంటి? నీళ్ళని మురికైపోతున్నాయి.
చదవాని ఇప్పుడే రావాలా? ఏ లక్ష్మి, ఏ పట్నం పిల్ల, ఎప్పుడొచ్చా? ఇవాళ వచ్చాను. బాగున్నావా రాణి? ఓ బాగున్నాను. నీ చదువు అయిపోయినట్టుగా ఇంకా మనం చిన్నప్పట్లాగా ఇంచక్క చేలగట్ల మీద పరుపు తలెట్టుకుందామే. ఎట్టుకుంటా అసలు మా సెల్లెని ముట్టుకోవడానికి ఇల్లేదు అంతే. పేడ చేతులు వేసుకుని ఓ మీద పడిపోతుంది. ఓ నువ్వా? ఎవడో పెట్టల్లో అనుకున్నాను. రేగిపోతా అంతే. లేకపోతే నేను పేడ చేస్తుంటావా? నీ చేతులతోటి నా గేదెలు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. గేదెగా కడగాల్సింది దావు ఒంగో కడుగుతా. అబ్బబ్బా ఆగండి, బాగుంది మీ పోట్లాట. ఒకసారి ఇంటికి రా రాణి, ముగ్గురం కలిసి తీరుబడిగా పోట్లాడుకుందాం. వస్తే రా, నాది లావుతావేంటి? నువ్వు రామ్మా. మళ్ళీ బండ సన్యాసి ఎవరితో ఇంత కూపించుకున్నాడో. నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. నేను మీకు గుర్తులేనా స్వామీజీ? వయస్సు మీరిపోయింది కదా బాబు, చూపు సరిగా ఆనడం లేదు. నేను స్వామీజీ, మీరు బ్రతుకునిచ్చిన ఎందరో అనాథల్లో ఓ అనాథని, మోహన్ని. మోహన్, నువ్వా బాబు? ఎంత ఎదిగిపోయావు, గుర్తుపట్టలేకపోయాను బాబు. బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను స్వామీజీ. బిఏ వరకు చదివాను. ఎస్ఐగా ఈ ఊళ్ళో పోస్టింగ్ వేశారు. ముందుగా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, కూర్చో. చాలా సంతోషం బాబు. ఒక్కడివేనా, కుటుంబంతో వచ్చావా? నాకింకా పెళ్లి కాలేదు స్వామీజీ. అలాగా. వీడేడి? అంజీ, అంజీ, స్వామి నేను గుడి దాకా వెళ్తాను. ఓసారి ఇటు వచ్చి వెళ్ళరా. ఇటు తిరగరా. బాబు మోహన్, వీడెవడో గుర్తుపట్టావా? ఏరా అంజీ, నువ్వైనా గుర్తుపట్టావరా? ఎవరు? ఇన్స్పెక్టర్. అది కాదురా, మనిషిని గుర్తుపట్టావా అని అడుగుతున్నాను. పోనీ ఒక పని చెయ్యి, ఈ పండుగలు. అలా చూస్తావేమిటిరా? చిన్నప్పుడు ఎప్పుడు చదవరా చదవరా అని కొడుతూ ఉండేవాడివే ఆ మోహన్. రే అంజీ, మోహన్ బాగున్నావరా? రే మొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వాలరా. అది పొరచేయి వాటం, కుడి చేత్తో ఇవ్వరా. అదే ఏమో స్వామి, మనకి ఈ చేయ వాటంగా ఉంది. నీ బండతనం ఇంకా పోలేదా బండరాజుకి? ఇప్పుడు ఇలా కలిసిన మీ చేతులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంతస్తులు, అధికారాలు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయకూడదు. అదే బాబు నా ఆశ. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, ఎలాగో వచ్చారు గనక మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ అంజిగాడు చిన్ననాటి నేత్తాలని విన్నాను. అందరితోనూ గొడవ పెట్టుకుని సిత కొట్టడం ఆడి దినచర్య. వారానికి 4 రోజులు జైలు లాకప్లోనే ఉంటాడు. నేత్తం కదా అని వదిలేస్తే అర్జీ నువ్వు నోరుమూయరా బామ్మద్దే. వదిలేస్తే ఊరికి అపకారం చేసిన వారు అవుతారు. అది మీకే మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. పోలీసు రికార్డుల్లో అంజి విషయం చూశాను. రికార్డుకెక్కని మీ విషయాలు కూడా తెలుసుకున్నాను. నా విషయం మీకు తెలియదు కనుక మీకు విషయం చెప్పాలని వచ్చాను. చూడండి భద్రాచలం గారు, నిన్నటి వరకు మీరు ఎలా ఉన్నా ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దరికం నిలబెట్టుకునేలా ఉండడం చాలా మంచిది. వస్తా. మరో విషయం, ప్రెసిడెంట్ భద్రాచలం గారు, కుక్క
కుక్కకి బదులు గాడిద మురిగితే ఒళ్ళు చెడిపోతుందన్న విషయం కూడా గుర్తుంచుకోండి